భారతీయ సంగీత ప్రపంచంలో తన మధుర స్వరంతో 8 దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే గారు తెలుగులో పాడిన పాటల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాజీ తెలుగులో పాడిన మొట్టమొదటి పాట 'పాలు నీళ్లు' సినిమాలోని 'ఇది మౌన గీతం'. 1981లో విడుదలైన ఈ సినిమాలో జయప్రద మోహన్ బాబు గారు నటించారు. 1988లో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు, ఖుష్బూ నటించిన 'చిన్ని కృష్ణుడు' సినిమాలో 'జీవితం సప్తసాగరం' అనే పాటను ఆలపించారు. 1992లో బాలకృష్ణ, నగ్మ నటించిన 'అశ్వమేధం' సినిమాలో 'శీతాకాలం ప్రేమకు' అనే పాటను, ఆ తర్వాత 1995లో అబ్బాస్ సిమ్రాన్ సినిమా 'ప్రేమకు ప్రేమంటే తెలుసా'లో 'జల్లంది మదికి' పాటను పాడారు. అలాగే 1996లో వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'పవిత్ర బంధం' మూవీలో 'ఐసలకడి' పాటను పాడటమే కాకుండా తెరపై కూడా కనిపించారు. 1997లో మోహన్ లాల్, ఐశ్వర్య రాయ్ నటించిన 'ఇద్దరు' మూవీ తెలుగు వెర్షన్‌లో 'వెన్నెల వెన్నెల' సాంగ్ పాడారు. ఆశా భోస్లే గారు తెలుగులో పాడిన చివరి పాట 2007లో నవదీప్, కాజల్ అగర్వాల్ నటించిన 'చందమామ' మూవీలోని 'నాలో ఊహలకు' మెలోడీ సాంగ్. ఆమె తెలుగులో తక్కువ పాటలు పాడినా ప్రతి పాట ఒక ఆణిముత్యమే. మీకు ఆషాజీ పాడిన పాటల్లో ఏది ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.